ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యను మంత్రులు ప్రధానంగా చర్చించారు. కేబినెట్లో కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంపై కీలకంగా చర్చించామని 5 మంత్రుల కమిటీ కార్మిక సంఘాలతో చర్చిస్తారని మంత్రులు తెలిపారు. కాళేశ్వరం అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని పీఆర్సీ కావచ్చు, లేదా విలీనం కావచ్చు, గుర్తింపు సంఘాలది అనేటువంటిది దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. కానీ సరే, కారణాలు ఏవైనా వాళ్ళు ఆఫీసర్స్ కమిటీ చర్చ చేసి 4 వారాలు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం జరిగింది. సో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులందరం కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది. అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే రేపు ఎల్లుండి ఎప్పుడో కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం అందరికీ విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఎవరు కూడా ఎటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవద్దు. రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ ఏదైతే ఉందో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మట్టి విక్రమార్క గారి నేతృత్వంలోని ఉత్తమ్ గారు, అదే రకంగా శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, 5గురితో జూపల్లి కృష్ణారావు గారు, 5గురితో ఈ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీకి ఈ ఆర్టీసీకి సంబంధించిన కార్మిక సంఘాలన్నిటితో రేపటి నుంచి కూర్చొని దాన్ని షార్ట్అవుట్ చేయాలని తీర్మానం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా స్పందించి వారికి ఉన్న సమస్యలని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు కేబినెట్లో ఫస్ట్ ఐటమ్ కింద దాన్ని టేక్అవుట్ చేయడం జరిగింది. హైకోర్టు జడ్జిమెంట్ లో ఏదో తీర్పు వాళ్ళకి ఫేవర్ లో వచ్చిందని, వాళ్ళు ఏదో విజయం సాధించినట్టుగా రకరకాల ప్రెస్ మీట్లు, రకరకాల సంబరాలు చేసుకోవడం ఇది చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. ఎక్కడ కూడా జడ్జిమెంట్ లో వాళ్ళకి నిర్దోషులని కానీ, అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. 102 పేజీల జడ్జిమెంట్ లో మరి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారేమో కానీ ఒక చిన్న ప్రొసీజరల్ టెక్నికల్ ఇష్యూ పాయింట్అవుట్ చేసి తప్పితే తతిమే అన్ని విషయాలని కోర్టు సమర్థించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో నిర్ణయం ఏం జరిగిందంటే, మరి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, నేను ఇరిగేషన్ మంత్రిగా, శ్రీధర్ బాబు గారు కూర్చొని మరి ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన అభిషేక్ సింఘ్వి గారిని, అడ్వకేట్ జనరల్ గారిని ప్రత్యేకంగా సమావేశమై మరి తదుపరి మా లీగల్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో అది మేము డిసైడ్ చేయబోతున్నాము.